తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని సంబంధించి ప్రధానంగా ఈ రోజున 3 చట్టాలు చాలా ప్రమాదకరమైన చట్టాలు 3 కూడా. రైతుకు మద్దతు రేటు లేకపోవడం కూడా దీంట్లో క్లియర్గా మన చట్టాలు కనిపిస్తుంది. బీజేపీ దానికి అనుభవం సంబంధించి రకరకాలు దీన్ని రకరకాల రూపంలో మన పాంప్లెట్లు కానీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం క్షేత్రస్థాయిలో గ్రామాల స్థాయి కలిసి ఒక నిర్ణయం కూడా జరగబోతుంది. దానికోసం ఈ రోజున మనకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. మొదటగా రైతు కూలి సంఘం బ్రహ్మయ్య గారు మాట్లాడు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి, విద్యుత్ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి దేశంలో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గుంటూరులో కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం. దాంట్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాం. రేపు అనగా 12వ తారీఖున టోల్గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి, అదేవిధంగా 14వ తారీఖున జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయాలని, అదేవిధంగా ఎంపీలు ఏదైతే బీజేపీ ఎంపీలను వాళ్ళకి గౌరవం చేయాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పేసి, క్షేత్రస్థాయిలో కూడా రైతుల్ని చైతన్యపరిచి అవసరమైతే ఢిల్లీ దాకా వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం రూపొందించుకోవాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇప్పటికే ఈ నూతన వ్యవసాయ చట్టాల ప్రభావంతో ఈరోజు రైతాంగానికి మద్దతు రేట్లు అని చెప్పేసి ఇప్పటికే అర్థమవుతుంది. అందువల్ల ఈ కార్యాచరణ ఏదైతే తీసుకుంటామో దీనికి సంబంధించి రైతులందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కృత్రిమ కొరత కూడా రాబోతుంది. అందువల్ల ఆహార ధాన్యాలు అన్నీ కూడా రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రజలను కూడా గమనించాలి. ఏదో రైతులకు సంబంధించి అనుకోవద్దు, ఇది అందరూ సంబంధించిన సమస్యగా రాబోతుంది. దీన్ని గుర్తించి సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకు, అదే విద్యుత్ బిల్లులు విరమించుకున్నందుకు కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీద రావాలని చెప్పి సందర్భంగా కోరుకున్నాం. కానీ కొంతమంది రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఇక్కడ వినే పరిస్థితి లేదు. ఏదైతే ఈ 3 చట్టాలు రద్దు చేస్తారో అప్పుడే ఉద్యమం ఆగిపోతుందని చెప్పేసి దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే జరుగుతూ ఉంది. మొదటగా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఈ 5-6 రాష్ట్రాల్లో మాత్రమే ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అదే మిగిలిన రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చెప్పేసి నిర్ణయం తీసుకుంటే చాలామంది ఇది ఇక్కడి నుంచి వెళ్ళలేదు, కొన్ని రాష్ట్రాలకు పరిమితమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఏమి లేకుండానే యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యమానికి ముందుంటున్నారు. ఇప్పటికే 5 సంఘాలు కలిసి దీన్ని నిర్ణయం తీసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదో కాలక్షేపంతో చర్చలతోటి నాటకాలు ఆడుతుంది. ఇవన్నీ కుదరవని చెప్పేసి 3 చట్టాలు రద్దు చేసుకుంటేనే ఈ యొక్క ఆందోళన ఉద్యమం తగ్గుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసి రేపు 17వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత సంవత్సర కాలంగా అమరావతి పరిరక్షణ సమితి కానివ్వండి, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాలకు సంబంధించి రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరంలో మహిళలతోటి పెద్ద ఎత్తున అనేక ర్యాలీలని, విద్యార్థి యువజనులతోటి అనేక ర్యాలీలను కూడా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదట కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహావేశాలు కానివ్వండి, నిరసనలు కూడా ఏమాత్రం కూడా ఖాతరు చేయని పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి నిరసనగా రేపు 12వ తారీఖు గుంటూరులో వేలాది మందితోటి కూడా మేము ఓ పెద్ద ప్రదర్శన చేస్తున్నాం. శుభం కళ్యాణ మండపం దగ్గర నుంచి లాడ్జి సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖున విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నాం. అలాగే ఏదైతే సంవత్సరం కాలం కంప్లీట్ అవుతుందో ఆ 17వ తారీఖున రాజధాని ప్రాంతంలో గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయన పాలనలో కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులతోటి, ప్రజా సంఘాల నాయకులతోటి ఒక భారీ బహిరంగ సభ కూడా ఆ రోజు అక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై అమరావతి.
ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఆందోళనకి మద్దతుగా ఈ నెల 8వ తేదీన జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి బంద్కి సహకరించిన వారికి, బంద్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజానీకానికి, రైతన్నకి అండగా నిలబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున, అలాగే మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భక్తులు జయప్రదం చేయటంలో సహకరించిన వారందరికీ వామపక్ష పార్టీల తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ బంద్ తర్వాత నరేంద్ర మోడీ సర్కారు దిగొచ్చి రైతుల యొక్క విన్నపాలను మన్నించి ఆ రాక్షస చట్టాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చట్టాలని తీసివేయమని రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళనని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా నరేంద్ర మోడీ, అమిత్ షాలు వాళ్ళు పంపినటువంటి ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేని కారణంగా చావారేవో తేల్చుకోవాలనేటటువంటి పద్ధతుల్లో ఢిల్లీలో ఆందోళన మరింత పెద్ద పెట్టున నిర్వహించడం, అలాగే దాని కంటిన్యూషన్లో దేశవ్యాప్తంగా అన్నదాతకు అండగా మరిన్ని కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలనే తలంపుతోటి ఈ నెల 12వ తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని టోల్గేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించమని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ నెల 14వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అన్ని జిల్లా కేంద్రాల్లో విస్తృతంగా రైతాంగాన్ని సమీకరించి రైతులు, ప్రజలు, వామపక్ష పార్టీల అభిమానులు, కార్యకర్తలు, ఇలా రైతులకు అండగా ఉండేటటువంటి వాళ్ళంతా, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలనే తలంపుతో ఉన్న వాళ్ళంతా 14వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడించబోతా ఉన్నాం. అందుకనే ఈ రోజున సిపిఎం ఆఫీసులో వామపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించుకొని రైతు సంఘాలు ఇచ్చినటువంటి ఈ పిలుపులను జయప్రదం చేయడం కోసం కావాల్సిన కార్యాచరణని రూపొందించుకొని మరింత పెద్ద పెట్టిన కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమవుతూ ఉన్నాం. గత 15 రోజుల నుంచి ఢిల్లీలో రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 8వ తారీఖు బంద్ జరిగింది. బంద్ బ్రహ్మాండంగా జయప్రదమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం చర్చల పేరుతోటి కాలయాపన చేస్తా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మేము దానిని ఆ చట్టాలను రద్దు చేయం, సవరణలు మాత్రమే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోనుంది. ఈ నేపథ్యంలో జాతీయ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా దేశ నలుమూలలకి విస్తరించాలని చెప్పేసి నిర్ణయించింది. దాంట్లో భాగంగా 12వ తేదీన అన్ని టోల్ గేట్ల వద్ద రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా రకరకాలైనటువంటి శక్తులు చేస్తున్నటువంటి ఉద్యమానికి వామపక్షాలు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. 12వ తారీఖున టోల్ ప్లాజాల దగ్గర నిరసన కార్యక్రమం, 14వ తారీఖున జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ధర్నాలు, 15వ తేదీన ప్రజాప్రతినిధులకి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయమని చెప్పేసి వాళ్ళకి ఆ మద్దతును కోరటం, మళ్ళీ 14 నుంచి 20 దాకా గ్రామాల్లో విస్తృతంగా కరపత్రాల ద్వారా ఈ చట్టాన్ని గురించి ప్రచారం చేయటం, 20వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ
తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 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 తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.